హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి కోడి కూర అండ్ రాగి సంగటి. ముందుగా కోడి కూర ప్రిపేరింగ్ కోసం ప్యాన్లో ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు వేసి వాటిని మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కూడా వేసి బాగా వేగనివ్వాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులోనే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి బాగా వేగించుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసి లో ఫ్లేమ్లో చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి పాతకాలపు వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ ఫ్రై అయ్యేలోపు సంకటి కోసం నేనైతే రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. మీ ఆప్షనల్. రేషన్ బియ్యం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ చప్పగా ఉంటాయి. ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను. వాటిని బాగా శుభ్రంగా కడిగి అందులోనే ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల వాటర్ వేసాను. రేషన్ బియ్యం చప్పగా ఉంటాయి కాబట్టి ఉప్పు బాగానే పడుతుంది. ఉప్పు వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి దాన్ని పక్కన పెట్టాలి. ఆ లోపు మన చికెన్ కూడా ఫ్రై అయిపోతుంది. చికెన్ ఫ్రై అయిన తర్వాత గ్రేవీ కోసం నేనైతే టమాటాని మిక్సీలో వేసుకుంటున్నాను. ఎందుకంటే గ్రేవీ చాలా థిక్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్రై అయిన చికెన్లో మిక్సీ చూసారా, నీళ్ళు మొత్తం ఇంకిపోయాయి కదా, అందులోనే టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వెనకట్లో మన అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటి ఫుడ్ తిని చాలా హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు అన్ని పిజ్జాలు బర్గర్లు అంతే కదండి. ప్రాసెస్ చూద్దామా. చికెన్లో టమాటా కూడా బాగా ఉడికిపోయింది. అందులోనే కొంచెం కారం అండ్ ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో చికెన్ ఉడికేంతలా బాగా వాటర్ వేసి ఉడికించుకోవాలి. చికెన్లో వాటర్ ఎక్కువగా వేసేసానని అనుకోకండి. ఇది ఉడికిన తర్వాత దగ్గర పడి చాలా థిక్గా అవుతుంది. సరే మన సంకటి రైస్ ఎలా అయిపోయిందో చూద్దామా. ఆల్మోస్ట్ రైస్ ఉడికిపోయింది. ఉడికిన రైస్లోకి 1 కప్పు రాగి పిండిని కూడా యాడ్ చేయాలి. చాలామంది రాగి పిండిలో వాటర్ వేసి కలిపి అందులో యాడ్ చేస్తారు, కానీ నేను డైరెక్ట్గా అలాగే వేస్తున్నాను. అది బాగా ఫ్రై చేసుకోవాలి. పిండి మొత్తం అన్నంలోకి పట్టేంతలా కలిపి అందులోనే కొంచెం వాటర్ కూడా వేయాలి. ఎందుకంటే అది గట్టిగా అయిపోతుంది. పిండి ఉడకడానికి కొన్ని వాటర్ వేయడం ద్వారా పిండి సాఫ్ట్గా ఉడికిపోతుంది. అలాగే రైస్లో కూడా కలిసిపోతుంది. చూడండి, దానిని ఉప్పు సరిపోకపోతే ఒకసారి ఉప్పు టేస్ట్ చేసి అందులో తగినంత ఉప్పు కూడా వేయండి. నాకు సరిపోయింది కాబట్టి నేను వేయట్లేదు. అలాగే బాగా హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసిన తర్వాత చూడండి దగ్గరగా అయిపోతుంది. దానిని బాగా కలిపి నేనైతే స్మాషర్తో బాగా స్మాష్ చేశాను. ఎందుకంటే రైస్ మొత్తం చిట్లిపోవడానికి. అలా చిట్లిపోయి పిండి కూడా బాగా ఉడుకుతుంది. అలా బాగా స్మాష్ చేసిన తర్వాత స్టవ్ని సిమ్లోనే ఉంచాలి, లేదంటే మాడిపోతాయి. చూడండి, చాలా బాగా ఇలా స్మాష్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే అండి, మన రాగి సంకటి రెడీ అయిపోయింది. చికెన్ చూద్దామా.
చికెన్లో లాస్ట్లో కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టేసేయాలి. అంతే, మన చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. ముందుగా ఒక గిన్నెకు ఆయిల్ అంటించి దానిలో మన సంకటి వేయాలి. అలా వేయడం వల్ల మనం ప్లేట్లోకి తీసేటప్పుడు ఈజీగా ప్లేట్లో పడిపోతుంది, లేదంటే చేతులకు వేడిగా ఉంటుంది కాబట్టి కాలుతుంది. అది మన ప్లేట్లో వేయడం వల్ల చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. అందులోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి మన రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి చికెన్ గ్రేవీతో ట్రై చేయండి. అలాగే పక్కన ఉల్లిపాయ లేకుంటే ఎలా చెప్పండి, ఉల్లిపాయ కాంబినేషన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి హెల్దీ ఫుడ్స్ ఇంట్లోనే ట్రై చేసి తినడం ద్వారా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది, డబ్బులు కూడా సేవ్ చేసినట్టు అవుతాయి. చూడండి ప్లేట్ ఎంత టెంప్టింగ్గా ఉందో. మా పిల్లలు ఇది తింటారో లేదో అనుకున్నాను, కానీ చాలా బాగా తిన్నారు. ముందుగా రాగి సంకటిని గ్రేవీలో ముంచి చికెన్తో తింటారంటే అమృతంలా ఉందండి. మా పిల్లలు కూడా పెట్టాను, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మా కిట్టు అయితే చాలా బాగుందమ్మా అని చెప్పేశారు. మా మ్యాగీ పాప అయితే నేను పెట్టకముందే తినేసేస్తుంది. చూడండి. బాయ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.